నా స్ట్రెంత్ చేసుకుంటూ వచ్చాను. ఈ సినిమాకి ముందు మీరు గిరి కలిసి అమృత అనే సినిమాని తెలుగు వాళ్ళకి అందించారు కదా, అది డిసప్పాయింట్ చేసింది. సో అయినా కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాని కలిసి ప్రొడ్యూస్ చేశారు. సో ఆ పరాజయాన్ని దీనికి ఎలా, ఆ ఎక్స్పీరియన్స్ని దీనికి ఎలా మలుచుకున్నారు? అదేనండి, ఇప్పుడు అమృత అనేది మేము మణిరత్నం గారు తీసిన సినిమా కొనుక్కున్నాం. వీఆర్ నాట్ ప్రొడ్యూసర్. ఒక డబ్బింగ్ సినిమా కొనుక్కున్నాం. అది మామూలు జోల్ట్ కాదు. అంటే అప్పటి వరకు వచ్చిన డబ్బు సినిమాతో మళ్ళీ గుడుచుకుపోయింది. ఏందిరా బాబు మళ్ళీ క్వశ్చన్ మార్క్. అప్పటికే ఆది సినిమా కమిట్ అయి ఉన్నాం డిస్ట్రిబ్యూటర్గా. అది దాని మీదే హోపు. సో ఏంటి అది కరెక్ట్, ఫిబ్రవరి 17కు రిలీజ్ అయింది అమృత. మొత్తం డబ్బు పోయింది, మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్. అదే అంటే ఎప్పుడు నేను ఎంత పాజిటివ్గా ఉంటానంటే అవే నా లైఫ్లో నాకు నేర్పించినాయి. బిగినింగ్ నుంచి ఫెయిల్యూర్ వస్తే నేను కుంగిపోను, సక్సెస్ కోసం పరిగెత్తుతాను. అది నా ఫార్ములా. ఫెయిల్యూర్ అనేది కామన్. అమృత అయిపోగానే ఏంటి ఉంది చేతిలో ఒకటే సినిమా, ఎలా ఉంటుంది మళ్ళీ ఆ 1 మంత్ అంతా మార్చి 28 అది బ్లాక్ బాస్టర్ హిట్. మర్చిపోయాం బ్లాక్ బాస్టర్ హిట్. అప్పటికే వినాయక్ ఆది అండర్ ప్రొడక్షన్ అప్పుడు సినిమా చేస్తానన్నాడు. ఆది సక్సెస్. ఇమీడియట్లీ మళ్ళీ వెల్లంకొండ సురేష్ గారు చెన్నకేశవరెడ్డి చేయగానే, సో అట్లా అదే ఇయర్ ఆది ఈడియట్ డిస్ట్రిబ్యూషన్లో పెద్ద హిట్స్. సో అమృత అనేది మర్చిపోయాం. సో వాట్ నెక్స్ట్, ఎప్పుడు అదే పరిగెత్తి. ఇప్పుడు కూడా 20 years అయిపోయినా ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, వాట్ నెక్స్టే ఉంటుంది నాకు. సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి ఏం చేయాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, సక్సెస్ఫుల్ సినిమా చేయాలి. జర్నీలో ఫ్లాప్స్ తప్పించుకోలేము, వస్తాయి. ఆర్ యాజ్ డిస్ట్రిబ్యూషన్లో కావచ్చు, ఆర్ ప్రొడక్షన్లో కావచ్చు. ప్రొడక్షన్లో ఏమవుతుందంటే సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. డెసిషన్ ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్స్. ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాము, ఎడిటింగ్ రూమ్లో సినిమా రెడీ అయ్యాక చూసుకుంటాము, అన్నీ మన చేతిలో ఉంటాయి. దాంట్లో కూడా 30% ఫెయిల్యూర్స్, యావరేజ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎందుకంటే నమ్మకంతో కొనేది. అది ఎలా అన్నా అవ్వచ్చు. ప్రిపేర్